ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అంటే హైకోర్టు అయితే తీర్పునైతే ఇచ్చింది. 4 వారాల్లోగా అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి దీనికి అంటే ఒక తగిన న్యాయం చేయాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశించింది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఏదైతే ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా స్పీకర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తీర్పు ఇవాళ వెలువరించింది. వారిపై ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఆ 4 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలి నేపథ్యంలో మేము మరోసారి సుమోటోగా స్వీకరిస్తాం, విచారణ చేపడతామని చెప్పింది. దీనికి సంబంధించి వరంగల్ జిల్లా అధ్యక్షుడు దాశ వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే కడియం సీఆర్కి సంబంధించి కూడా ఇందులో ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది. ఈ ఫిరాయింపులు ఎట్లా చూడొచ్చు, ఇవాళ ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు తీర్పును ఏ విధంగా చూడొచ్చు? అంటే ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదేదో అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చిందో దాన్ని చాలా సంతోషంగా ఉంది, స్వాగతిస్తున్నాం. మరి ఇప్పటికైనా కూడా కనువిప్పు జరిగి మరి స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. దీని ద్వారా మరి ప్రజాస్వామ్యాన్ని మరి బతికించుకోవాలని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మరి రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్లో నా దృష్టిలో మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన కడియం శ్రీయర్ గారు డిస్క్వాలిఫై అవుతుండ్రు. ఈ ఉప ఎన్నికలు రాబోతుంది. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించేదానికి తెలంగాణ వాదులందరూ కూడా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా మరి శ్రీయర్ గారి ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలవబోతున్నారు. మరి ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పైన ప్రమాణం చేయటం, రాజ్యాంగాన్ని మేము కాపాడుతూ ఉన్నారు. దయచేసి రాహుల్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇక్కడున్నట్టు మీ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడున్నటువంటి మీ పార్టీ పీసీసీ అధ్యక్షులకు ప్రజాస్వామ్యాన్ని కూని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించే ప్రయత్నం మీ ఆదేశం మేరకు చేయాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మా దృష్టిలో మాత్రం స్పీకర్ గారు మరి సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ ముగ్గురిని కూడా డిస్క్వాలిఫై చేస్తారని మేము భావిస్తున్నాం. లేని ఎడల హైకోర్టు ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని బతికించేదానికి సరైన నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. అయితే మనతో మాట్లాడడానికి మరికొంతమంది చెప్పండి, అసలు ఈ నిర్ణయం ఎట్లుంటుంది, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? తప్పకుండా మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది, ముఖ్యంగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. మేము రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం. ఆ విషయంలోనే ఎవరైతే పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద దానం నాగేందర్ గారు ఎంపీగా పోటీ చేశారు. మా వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి గారి కూతురు మరి టికెట్ కోసం వారు వెళ్ళారు కాబట్టి వారి కూతురు కూడా మరి కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. సో కాబట్టి తప్పకుండా మరి హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ను మరి యావత్తు తెలంగాణ ప్రజానీకమే కాదు దేశం మొత్తం కూడా ఇటువైపు చూస్తూ ఉన్నది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో కూడా మరి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ఫిరాయింపుల మీద జరిగింది, అక్కడ వారి మీద వేటు వేసింది సుప్రీంకోర్టు. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసనసభ్యులు బీఆర్ఎస్ శాసనసభ్యులు కారు గుర్తు మీద గెలిచిన వారు తప్పకుండా ఇక వేటు పడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఆ వేటు పడిన వెంటనే ఇప్పటికే తెలంగాణలో ఉన్న ఆయా శాసనసభ్యుల్లో ఉన్న ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. వేటు పడితే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో కారు గుర్తును గెలిపియాలని ఒక సంకల్పం కొద్దీ అక్కడున్న ప్రజలు మరి ఉన్నట్టు మనం చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు లాంటిది. ఇలా రేవంత్ రెడ్డి గారికి సిగ్గుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ పార్టీ ఫిరాయింపులను మరి ఇప్పటికే పోయే వాళ్ళందరూ కూడా ఆగిపోయినరు. ఏదో మొత్తం 26 మంది అన్నారు, 40 మంది అన్నారు, 30 మంది అన్నారు, ఖాళీ అవుతుందని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు ఇలా ఎవరు ఖాళీ అయితే లేదు, మీదే రేపు ఖాళీ కాబోతా ఉన్నది. మీ సీటు కూడా ఉంటుందో ఊడుతుందో చూసుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇక దీంతో తెలిసిపోతుంది. కాబట్టే ఇట్లాంటి వాటి చర్చకు రాకుండా ఇలా హైడ్రా పేరు మీద హైడ్రామా చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ వెంటనే అసెంబ్లీ సెక్రటరీ గారు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంది. అమలు చేయాలి, చేయకుంటే తప్పకుండా హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా చర్యలు తీసుకోబోతుంది. సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఎమ్మెల్యే మాజీ సీనియర్ ఎమ్మెల్యేతో పాటు సీనియర్ నేత, రాజకీయ నేత. సార్ చెప్పండి, ఇవాళ హైకోర్టు తీర్పు ఎట్లా చూడొచ్చు? గతంలో కూడా అనేక కోర్టులు తీర్పు ఇచ్చాయి, సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి సంచలన తీర్పు ఇచ్చాయి. దీన్ని ఎట్లా అమలు చేస్తారని మీరు భావిస్తున్నారు? కాదు, ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చిందనే మీద మీరు అడుగుతున్నారు, జనంలో ఒక సందేశం పోతుంది, కాదనేది లేదు.
కానీ చట్టం ఎందుకు తీసుకొచ్చారు అనే ప్రాథమిక విషయాన్ని గుర్తించాల్సిన బాధ్యత ఉందా లేదా? దానికి ఇన్ని రకాలుగా చట్టాన్ని అమలు చేయడానికే ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడితే అసలు చట్టం ఎందుకు తీసుకొచ్చిండ్రు? చట్టం దేనికోసం? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోసం కదా. ఆ దిశలో కూడా మనం అడుగులు వేస్తున్నామా? ఆ దిశలో కూడా మనం చలిస్తున్నామా? లేదే. అందుకోసం ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఏ చట్టం తీసుకొచ్చినా కొన్ని లొసుగులు ఉండొచ్చు, సమయం ఉంటుంది, దానికి ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఒక మంచి ఉద్దేశంతో స్పీకర్ గారికి పూర్తి అవకాశాలు ఇచ్చారు. దాన్ని దుర్వినియోగం చేసినట్టయితే అది రాజ్యాంగబద్ధమవుతుందా? చట్ట వ్యతిరేకం కాదా? ఇక్కడ ఒకటే మాట, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా దరఖాస్తు పెట్టినప్పుడు చేశాడు ఏది? ప్రమాణం రాజ్యాంగం మీద. రెండవది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు రాజ్యాంగం మీద. అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అసెంబ్లీ శాసనసభ్యుడిగా ప్రమాణం చేశాడు. అంటే ఓ 10-15 రోజుల్లో 3 సార్లు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాన్న ఆయన తానే స్వయంగా పార్టీ ఫిరాయింపులకు తోడ్పడేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీన్ని ఏమంటారు? అందుకోసం సరే, న్యాయస్థానాలు పరిశీలించాయి, అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం దుర్వినియోగం చేయొద్దని మేము ఎవరైనా అంటాం, ప్రజాస్వామ్యవాదులం అంతా. అవకాశం దుర్వినియోగం చేయకండి, మరోసారి న్యాయస్థానం నుంచి మట్టుకాయలు వేయండి, వెటికాయలు వేసుకోకండి. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు మన ముఖ్యమంత్రి గారి మీద, ఈ బుల్డోజర్ల మీద, ఈ డ్రామాల మీద, తర్వాత ఇవాళ హైకోర్టు దీని మీద మట్టుకాయలు వేసినట్టే కదా, చెప్పదెబ్బ పెట్టినట్టే కదా. వాళ్ళు చెప్పాల్సిన అగత్యం ఉందా? అవసరం ఉందా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయాలను భ్రష్టు పట్టించే రీతిలో చేసే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్తారు. కొద్దిగా ఆలస్యం రాజకీయాలు. అంతేకాదు, ఇవాళ ఏంటిది అది? మేమేమన్నాం? సుప్రీంకోర్టు అన్న తర్వాత ఏమన్నాం? చట్టబద్ధత లేదు, తర్వాత న్యాచురల్ జస్టిస్ లేదు, దీనికి ఎవరు ముఖ్యులు అనే దాని మీద మనం మాట్లాడాం. ఇవాళ ఏమైంది? కొంత సరిదిద్ది అక్కడేదో ఉన్న దాంట్లో కొద్ది వాటికే ఉన్నవాళ్ళు ఇది తీసేస్తాము, ఉన్న వాళ్ళకి కూల్చోము అని ఏదో సవరించి ఇదో డ్రామా. మళ్ళా కూల్చివేతల్లో మరో డ్రామా. ఈ డ్రామాలు కూల్చివేతలు దేనికి? ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిపాలన చేయలేని దౌర్భాగ్య స్థితిలో, బలహీన స్థితిలో, చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉండి అధికారము పదవిని ముందు చూపి ఈనాటి ప్రసార మాధ్యమాల ముందు మోసం చేస్తూ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, బురదలు రాయేస్తున్నారు. అంతకంటే నన్ను ఏమనమంటాం? సరే, ఇట్లాంటి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇట్లాంటి తీర్పు గతంలో కూడా చాలా హైకోర్టులు ఇచ్చినాయి, సుప్రీంకోర్టు కూడా ఇచ్చినాయి. అమలు చేయని నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తాయి కోర్టు? అందుకే కదా వాళ్ళు అవకాశం ఇచ్చారు, చేయట్లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి కొంత సవరించి చేస్తున్నారు. ఇది చాలా నిర్దాక్షిణ్యంగా చేయాల్సిన అవసరం. అసలు ముఖ్యమంత్రి లాంటి వాడే 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఏం చలనం లేదే. ఆయనను బర్తరఫ్ చేయాలి కదా, రాష్ట్రపతి దృష్టికి పోవాలి కదా. మరి అయిందా? అవుతుందా? దానికి తలగుతున్నాడా? ఇలాంటివి చేయొద్దు అనే ఇంగిత జ్ఞానం ఉందా? ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతున్నారు? ఇలాంటి రాజకీయాల కోసమైనా మన ప్రజాస్వామ్యం తీసుకొచ్చింది? కాదు కదా. దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది, ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాల్సి ఉన్నది. ఉద్దేశాలకు ఏ ప్రాతిపదికనైతే మనం ప్రారంభించామో ఆ ప్రాతిపదికను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యం మీద, వాదుల మీద ఉంది. ప్రజలు బుద్ధి చెప్తారు, కొంత ఆలస్యం కావచ్చు. ఏదేమైనప్పటికీ ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించదగ్గది. ఖచ్చితంగా ఇవాళ స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోవాలి. చట్టాలకు లోబడే ఏదైతే రాజకీయ నాయకులు కూడా సీఎం కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకు అనుగుణంగా దీనికి నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ పార్టీ మారినట్లు సాక్ష్యాలు పూర్తిగా ఉన్న నేపథ్యంలో కూడా వెంటనే ఎవరైతే వీరు ముగ్గురు ఉన్నారో వీరు ముగ్గురు పైన కూడా వెంటనే అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఖచ్చితంగా అసెంబ్లీ సెక్రటరీ సైతం స్పీకర్కు వెంటనే ఆదేశాలు ఏదైతే చెప్పాలి, విచారణకు సంబంధించి వినతి పత్రం ఇవ్వాలి, వెంటనే వారిపైన విచారణ కొనసాగించడం కాదు. ఇవాళ హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ ఏదైతే ఇచ్చిన తీర్పును కూడా పూర్తిగా స్వాగతిస్తూ ఇవాళ ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేసిరో వారందరికీ ఒక చెంపపెట్టు లాంటి తీర్పు అని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లెవిల్.